చాప్టర్ 1లో వాల్యూమ్ 2 ఎక్సైజ్ 1.1లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. పవన్ అండ్ రోషన్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 1,50,000 and 2 lakh respectively. After 9 months, Roshan left from the business. At the end of the year, they got a profit of 45,000 rupees. Then find the profit shared by Pawan and Roshan. మనకి ఇక్కడ పవన్ అండ్ రోషన్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు ఇచ్చారు, ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేసి ఇచ్చాడు, ఇంకా టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు. మనం సింగిల్గా పవన్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది, రోషన్కి ఎంత ప్రాఫిట్ వస్తుందో ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం చూసామంటే పవన్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు 1,50,000. నెక్స్ట్ రోషన్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు 2 lakh rupees. ఈ టూ ఆర్ గివెన్. నెక్స్ట్ పవన్ ఇన్వెస్ట్మెంట్ టైం ఈక్వల్ టు 12 months. సో ఇక్కడ పవన్ స్టార్ట్ అయ్యే బిజినెస్ కాబట్టి మనం ఇప్పుడు 1 year తీసుకోవాలి. సో 1 year ఈక్వల్ టు 12 months. నెక్స్ట్ రోషన్ లెఫ్ట్ ఆఫ్టర్ 9 months. సో మనకి రోషన్ అనేవాడు ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేస్తే 9 months ఉండి నెక్స్ట్ బిజినెస్ అనేది లెఫ్ట్ చేశాడు అనమాట, అంటే తన అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. సో రోషన్ ఇన్వెస్ట్మెంట్ టైం ఈక్వల్ టు 9 months. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో చూద్దాం. సో ఇద్దరికి 1,50,000 ఇస్ టు 2 lakh. దీన్ని మీరు సాల్వ్ చేశారంటే మీకు 3:4 వస్తుంది. సో 0 క్యాన్సిల్ చేసేయండి, 5 3 5 4 3:4 వస్తుంది. నెక్స్ట్ సిమిలర్లీ టైం రేషియో చూద్దాం. సో పవన్ ఈక్వల్ టు 12 months, రోషన్ 9 months, 12:9. అగైన్ దీన్ని సాల్వ్ చేశారంటే 4:3 వస్తుంది. నెక్స్ట్ ప్రాఫిట్ రేషియో చూద్దాం. సో మనకి ఇక్కడ 2 ratios ఇచ్చాడు. ప్రాఫిట్ రేషియో అంటే మనం ఈ 2 ratios 1 ratio మిక్స్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 3ని 4ని రెండు ఫస్ట్ నెంబర్స్ని మల్టిప్లై చేయండి, 3 into 4. నెక్స్ట్ 4 into 3, ఈ 2 మల్టిప్లై చేయండి, 3:4 ఈక్వల్ టు 4 into 3. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేసేయండి, మీకు 12:12 వస్తుంది. 12 క్యాన్సిల్ అయితే 1:1. సో ది ప్రాఫిట్ రేషియో ఈక్వల్ టు 1:1. సో దీని మీనింగ్ ఏంటంటే వచ్చిన ప్రాఫిట్ని ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసామనుకోండి, సో ఈ 1:1లో మనకి పవన్ షేర్ వచ్చేసి 1 part, రోషన్ షేర్ 1 part. సో టోటల్ మనకి 1 + 1 2 parts చేసుకోండి. నెక్స్ట్ చూసాను మనం ప్రాఫిట్ ఈక్వల్ 45,000. సో మనకి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 45,000 ఇచ్చాడు. ఈ 45,000లో పవన్ ప్రాఫిట్ ఈక్వల్ టు పవన్కి వచ్చేసి మనకి 1 part వస్తుంది. సో 1 part by 2 parts, టోటల్ ఎంత మనకి 2 parts. ఎప్పుడు మనం టోటల్ పార్ట్స్ డినామినేటర్లో వేసుకోవాలి. సో 1/2 ఇంటూ టోటల్ ప్రాఫిట్ అంతా 45,000. సో ఈ సాల్వ్ చేశారనుకోండి మీరు 45,000 2తో డివైడ్ చేయండి, 22,500 వస్తుంది. అది పవన్ ప్రాఫిట్. నెక్స్ట్ సిమిలర్లీ రోషన్ ప్రాఫిట్ ఈక్వల్ టు సేమ్, రోషన్ ప్రాఫిట్ షేర్ ఈక్వల్ టు 1. సో 1/, టోటల్ పార్ట్స్ 2 ఇంటూ మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది 45,000. సో సాల్వ్ చేశారంటే ఇద్దరికి మీకు 22,500 వస్తుంది. సో సింపుల్గా ఇదంతా చేయకుండా మీరు డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. టోటల్ ప్రాఫిట్ 45,000 ఇచ్చాడు, ప్రాఫిట్ రేషియో 1:1. 1:1 అంటే ఇద్దరికి ఈక్వల్ వస్తుంది. సో దీని ఇద్దరు హాఫ్ చేసేస్తే 22,500 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సల్మాన్ స్టార్టెడ్ ఏ హోటల్ విత్ అన్ అమౌంట్ ఆఫ్ 75,000 rupees. ఆఫ్టర్ 5 months, Deepak joined with an amount of 80,000 rupees. At the end of the year, they earned a profit of 73,000. How will they share their profit? సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే అగైన్ సేమ్ వాళ్ళు ఇచ్చాడు. సల్మాన్ అనేవాడు 75,000తో స్టార్ట్ చేశారు. దీపక్ జాయిన్ ఆఫ్టర్ 5 months. సో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేశారు. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ సల్మాన్ ఒకటే స్టార్ట్ చేశారు, దీపక్ అనేవాడు 5 months తర్వాత జాయిన్ అయ్యాడు. సో నెక్స్ట్ దీన్ని కూడా సేమ్ మోడల్ సాల్వ్ చేసేయండి. సల్మాన్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు 75,000. సో సల్మాన్ అనేవాడు ఫస్ట్ 75,000 ఇన్వెస్ట్ చేశాడు. నెక్స్ట్ దీపక్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు 80,000 rupees. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ టైం చూద్దాం. సల్మాన్ అనేవాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి టోటల్ ఇయర్ ఇన్వెస్ట్ చేశాడు. సో 1 year ఈక్వల్ టు 12 months. నెక్స్ట్ అలానే దీపక్ తీసుకోండి. దీపక్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ 7 months. ఇక్కడ 7 ఎందుకు వచ్చిందంటే దీపక్ జాయిన్ విత్ అన్ ఆఫ్టర్ 5 months దీపక్ జాయిన్ అయ్యాడు. సో ఫస్ట్ 5 months అయిపోయిన తర్వాత దీపక్ జాయిన్ అయ్యాడు. సో 1 yearలో 5 months అయిపోయాయంటే మనకి రిమైనింగ్ ఎంత 7 months ఉంటాయి కదా. సో ఆ 7 month ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో ఇక్కడ మనకి దీపక్ ఇన్వెస్ట్మెంట్ టైం ఈక్వల్ టు 7 months. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో చూద్దాం. సో ఇద్దరికి 75,000 ఇస్ టు 80,000 ఇన్వెస్ట్మెంట్ రేషియో. అగైన్ 0 క్యాన్సిల్ చేసేసి 75 80ని 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి, మీకు 15:16 వస్తుంది. ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో. నెక్స్ట్ టైం రేషియో చూద్దాం. సల్మాన్ 12 months, దీపక్ 7. సో 12:7 మనకి ఏది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి డైరెక్ట్లీ 12:7 తీసుకోండి. ఇప్పుడు మనం ప్రాఫిట్ రేషియో చూద్దాం.
ప్రాఫిట్ రేషియో అంటే మీకు ఈ 2ని మల్టిప్లై చేయాలి. సేమ్ ఇందాక ప్రాబ్లం లాగానే 15 into 12. సో 2 ఫస్ట్ టర్మ్స్ ఈస్టు సెకండ్ 2 టర్మ్స్ 16 into 7. సో ఈ 2 మల్టిప్లై చేయండి, మీకు 180:112 వస్తుంది. సో ఈ 2 అనేది మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. ఎంతవరకు క్యాన్సిల్ అయితే అంతవరకు క్యాన్సిల్ చేసేయండి. ఫైనల్ ఆన్సర్ 45:28 వస్తుంది. సో ఇది మనకి ఇంకా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు. ఈ 45:28 అనేది మనకి ప్రాఫిట్ రేషియో అనమాట. సో దీన్ని టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉంటే ఫైండ్ చేయండి. టోటల్ పార్ట్స్ ఈక్వల్ టు 48 + 28 73. సో ఈ టోటల్ పార్ట్స్ మీనింగ్ ఏంటంటే మనకు వచ్చిన ప్రాఫిట్ని 73 ఉంది కదా, సో 73 పార్ట్స్ చేసామనుకోండి, దీన్ని 73 ఈక్వల్ పార్ట్స్ చేస్తే మనకి సల్మాన్కి 45 పార్ట్స్ వస్తాయి, దీపక్కి 28 పార్ట్స్ వస్తాయి. సో నెక్స్ట్ మనం ప్రాఫిట్ చూద్దాం. సో టోటల్ ప్రాఫిట్ ఈక్వల్ టు 73,000 వచ్చింది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, 1 year తర్వాత. సల్మాన్ షేర్ ఈక్వల్ టు సల్మాన్కి మనకి 45. సో మనకి ఇక్కడ వచ్చింది సల్మాన్కి 45 పార్ట్స్ వస్తాయి. సో 45 బై టోటల్ పార్ట్స్ 73 ఇంటూ ప్రాఫిట్ ఎంత వచ్చిందో అంత 73,000. సో దీన్ని మీరు సాల్వ్ చేశారంటే మీకు 45,000 వస్తుంది. సింపుల్గా 73 1 జా 73 థౌజండ్స్ పోయింది. సో 45 into 1,000 45,000. అలానే దీపక్ షేర్ ఈక్వల్ టు దీపక్కి ఎన్ని ప్రాఫిట్స్ వచ్చాయి, ఎన్ని షేర్ పార్ట్స్ ఉన్నాయి 28. సో 28/73 ఇంటూ 73,000. సో టోటల్ని సాల్వ్ చేశారంటే అగైన్ 73 1 జా 73,000. సో 1,000 into 28,000 అవుతుంది. సో ఇవి మనకి ఇద్దరికి వచ్చిన షేర్స్ అనమాట, ఎవరికి ఎంత ప్రాఫిట్ షేర్ వచ్చిందో. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. రామయ్య టుక్ ఏ గ్రాస్ ఫీల్డ్ ఫర్ రెంట్ ఫర్ గ్రేజింగ్ ఈజ్ 24 cows. ఆఫ్టర్ 5 months సోమయ్య ఆల్సో జాయిన్డ్ విత్ హిమ్ ఫర్ హిజ్ 40 cows. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే పెయిడ్ ఏ రెంట్ ఆఫ్ 35,500. వాట్ వుడ్ బి ద రెంట్ పెయిడ్ బై ఈచ్ ఆఫ్ దెమ్. సో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే, ఇలా రామయ్య సోమయ్యకి ఇద్దరు కౌస్ ఉన్నాయి, వాళ్ళు కొంత పొలాన్ని రెంట్కి తీసుకున్నారు. సో రామయ్య దగ్గర 24 cows ఉన్నాయి. నెక్స్ట్ 5 months తర్వాత సోమయ్య అనేవాడు 40 cows జాయిన్ అయ్యాడు. సో వాళ్ళు 1 yearకి రెంట్ ఎంత అంటే పొలానికి 35,500. సో మనకి వీళ్ళిద్దరు ఎంత ఈచ్ ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఎంత పే చేయాలో మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ చూసారంటే మీకు రామయ్య కౌస్ ఈక్వల్ టు 24, నెక్స్ట్ సోమయ్య కౌస్ ఈక్వల్ టు 40 ఇచ్చాడు. సో ఈ 2 ప్రాబ్లమ్స్లోనే ఇచ్చినవే. నెక్స్ట్ టేక్ కౌస్ రేషియో 24:40. అగైన్ క్యాన్సిల్ దీస్ 2, యూ విల్ గెట్ 3:5. నెక్స్ట్ రామయ్య టైమ్ ఈక్వల్ టు 12 months. రామయ్య టుక్ ఏ గ్రాస్ ఫీల్డ్ ఫర్ రెంట్. సో ఫస్ట్ రామయ్య రెంట్ తీసుకున్నారు కాబట్టి టోటల్ 1 year ఈక్వల్ టు 12 months. నెక్స్ట్ సోమయ్య జాయిన్డ్ ఆఫ్టర్ 5 months. 5 months తర్వాత జాయిన్ అయ్యాడు. సో ఫస్ట్ 5 months జాయిన్ అవ్వలేదు కాబట్టి లాస్ట్ 5 months పోగా మనకి 7 months ఉంటాయి కాబట్టి సోమయ్య అనేవాడు 7 months పెట్టాడు. నెక్స్ట్ టైం రేషియో తీసుకోండి 12:7. నెక్స్ట్ మనం రెంట్ పెయిడ్ రేషియో తీసుకుందాం. సో ఎంత రెంట్ పెయిడ్ చేశారు. సిమిలర్లీ ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ లాగానే మనకి 2 ఉన్నాయి. ఈ 2ని 1 రేషియోలో కన్వర్ట్ చేయాలి. సో దీనికి మీరు ఫస్ట్ ఏం చేస్తారు, 3 into 12 ఫస్ట్ 2 terms ఈస్టు 5 into 7 లాస్ట్ 2 terms. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేసేయండి. 12 3 జా 36, 5 7 జా 35. మనకి ఇవి 2 ఏ టేబుల్ క్యాన్సిల్ కాబట్టి నెక్స్ట్ రెంట్ పెయిడ్ రేషియో వచ్చేసి మనకి 36:35 వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే టోటల్ పార్ట్స్ ఫైండ్ చేయండి. టోటల్ పార్ట్స్ ఈక్వల్ టు 36 + 35 ఈక్వల్ టు 71. టోటల్ పార్ట్స్ వచ్చేసి 71 అవుతాయి. నెక్స్ట్ రామయ్య షేర్ చూద్దాం. రామయ్య షేర్ ఈక్వల్ టు మనకి 36:35లో రామయ్య 36 పార్ట్స్ కాబట్టి 36 బై టోటల్ పార్ట్స్ 71. 36 + 35 71 ఇంటూ 35,500. మనకి ఇక్కడ ఇయర్లీ పెయిడ్ రెంట్ 35,500 వచ్చింది కాబట్టి ఇంటూ 35,500. ఇది సాల్వ్ చేసేయండి. మీకు ఎంత వస్తుంది, 18,000 వస్తుంది అనమాట. సింపుల్గా 71 1 జా 71 5 జా 355 పోతుంది. సో 71 5 జా క్యాన్సిల్ చేసేసి 18,000 వస్తుంది. నెక్స్ట్ సోమయ్య షేర్ చూద్దాం. సోమయ్య షేర్ పార్ట్స్ ఏమైనా 35/71 ఇంటూ 35,000. ఇది సాల్వ్ చేస్తే మీకు 17,500 రూపీస్ వస్తుంది. సో ఈ 2 అనేవి మొత్తం పే చేయాల్సి వస్తుంది. సో మీకు సపోజ్ ఈ 2 యాడ్ చేశారనుకోండి, మీకు ఇక్కడ టోటల్ రెంట్ దే పెయిడ్ 35,500కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. రవి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 2,10,000 రూపీస్.
After a few months, Prakash joined in the business with an amount of 3,60,000. At the end of the year, if they got a profit of 1,20,000 rupees each, then find after how many months did Prakash join the business. సో మనకి ఈ ప్రాబ్లం అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. ఇద్దరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇచ్చాడు. ఇంకా మనకి ప్రకాష్ అనే రవి అనేవాడు 12 months ఇన్వెస్ట్ చేశాడు. ప్రకాష్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడో మనకి ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఇద్దరికి ప్రాఫిట్ ఇచ్చాడు. సో మనకి ఈ ప్రాబ్లం అనేది డిఫరెంట్ మోడల్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ స్టెప్ రవి ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు 2,10,000. నెక్స్ట్ ప్రకాష్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు 3,60,000. నెక్స్ట్ టైం చూసుకోండి, రవి స్టార్టెడ్ ఏ బిజినెస్. సో రవి స్టార్ట్ చేశాడు కాబట్టి రవి ఈక్వల్ టు 12 months, టోటల్ 2 months పెట్టాడు. నెక్స్ట్ ప్రకాష్ జాయిన్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో మనకి ఎంత టైం తెలియదు కాబట్టి ఎక్స్ మంత్స్ అనుకోండి, అంటే ప్రకాష్ ఎంత ఎక్స్ మంత్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఫైండ్ చేయండి. 2,10,000 is to 3,60,000. నెక్స్ట్ ఇవి క్యాన్సిల్ చేస్తే మీకు 0 zeros. అగైన్ యూ విల్ గెట్ 3 7 3 12 సో 7:12 వస్తుంది ఇన్వెస్ట్మెంట్ రేషియో. నెక్స్ట్ టైం రేషియో తీసుకోండి. రవి 12 months, ప్రకాష్ ఎక్స్ కాబట్టి 12:x తీసుకోండి. నెక్స్ట్ ప్రాఫిట్ రేషియో చూడండి, మనకి ఇఫ్ దే గాట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 1,20,000 ఈచ్. సో మనకి ఇద్దరికి ఒక్కొక్కరికి 1,20,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, ఇద్దరికి ఈక్వల్గా ఈచ్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఇవి సాల్వ్ చేస్తే మీకు 1,20,000 క్యాన్సిల్ అయితే 1:1 వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారు, ఈక్వేట్ ఆల్ రేషియోస్. సో మనకి ఇంతకుముందు ప్రాబ్లం ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఇస్తాడు, టైం ఇచ్చాడు, మనము ఈ రెండింటిని 1 రేషియోలో ఇటు మల్టిప్లై చేస్తే మనకి ప్రాఫిట్ రేషియో వచ్చేది అనమాట, ఎంత వచ్చేది. సో ఇప్పుడు మనకి సేమ్ మోడల్ అనమాట, ఇటు మల్టిప్లై చేసి దీనికి ఈక్వేట్ చేయండి. సో 7 × 12 ఈక్వల్ టు, ఇక్కడ 7 × 12 ఈజ్ టు 12 × x ఈక్వల్ టు 1:1. సో ఈ 1:1కి ప్రాఫిట్ రేషియో ఈక్వేట్ చేసేయండి. నెక్స్ట్ ఇది మల్టిప్లై చేసి మీరు క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్లీ ఇక్కడ 12 ఉంది కాబట్టి యూ కెన్ క్యాన్సిల్ 12 అంటే వాళ్ళు విల్ గెట్ 7:x ఈక్వల్ టు 1:1. సో నెక్స్ట్ దీని నుంచి ఎక్స్ ఫైండ్ చేయాలి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మీరు 7:xని యూ కెన్ రైట్ as 7/x ఈక్వల్ టు 1:1 1/1. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేసేయండి. 7 1 7, x 1 × 1 ఈక్వల్ టు x. సో విల్ గెట్ x ఈక్వల్ టు 7 వస్తుంది, x ఈక్వల్ టు 7 months. సో ఈ 7 months అనేది ఏంటి, మనకి ఆన్సర్ కాదు, మనకి ప్రకాష్ ఇన్వెస్ట్మెంట్ టైం ఈక్వల్ టు x months. సో ప్రకాష్ ఇక్కడ మీ క్వశ్చన్లో హౌ మెనీ మంత్స్ డిడ్ ప్రకాష్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆన్సర్ 7 months అవుతుంది, కానీ మనకి డిఫరెంట్ అడిగాడు. ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ డిడ్ ప్రకాష్ జాయిన్ ఇన్ ద బిజినెస్. సో ప్రకాష్ అనేవాడు ఎన్ని నెలల తర్వాత జాయిన్ అయ్యాడు, మనకి ప్రకాష్ అనేవాడు 7 months ఇన్వెస్ట్మెంట్ చేశాడు, అంటే ఇంకా ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేయలేదు, 5 months ఇన్వెస్ట్ చేయలేదు. అంటే మనకి ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ 5 months ఇన్వెస్ట్ చేయలేదు, లాస్ట్ 7 months ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో మీకు ఇక్కడ ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ జాయిన్ అంటే సింపుల్గా 12 - 7 చేసేయండి, ఆన్సర్ 5 months.